ఎంపీఎల్ మదనపల్లి న్యూస్ కి స్వాగతం. మనకు మెగా పీటీఎం 4.0 నిర్వహించబడుతుంది. మన అన్నమయ్య జిల్లాలో 1803 పాఠశాలల్లో ఈ ప్రోగ్రాం నిర్వహించబడుతోంది. దీనికి గాను కావాల్సినటువంటి నిధులు కూడా ఇప్పటికే మన సమగ్ర శిక్ష తరఫున విడుదల చేయడం జరిగింది. ఈ నిధుల విడుదలలో మనం యాజ్ పర్ ఎన్రోల్మెంట్ ప్రకారం విడుదల చేయడం జరుగుతుంది. 0 నుంచి 30 వరకు విద్యార్థులు ఉన్న పాఠశాలలకు 900 రూపాయల చొప్పున, 31 నుండి 100 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలకు వచ్చేసి 2250 రూపాయలు. అదేవిధంగా 101 నుండి 250 మంది విద్యార్థులు ఉన్న దగ్గర మనకు 4500 రూపాయలు. 251 నుండి 1000 మంది లోపు ఉన్న విద్యార్థులు ఉన్న చోట 6750 రూపాయలు అనేది విడుదల చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మనకు ఈ కార్యక్రమం పేరెంట్స్ అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రజల భాగస్వామ్యంతో, తల్లిదండ్రుల భాగస్వామ్యంతో మరియు ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీంట్లో పాల్గొనాలని చెప్పేసి మనకు ప్రభుత్వం వారు నిర్దేశించడం జరిగింది. దాని ప్రకారం మనకు కూడా మన గౌరవ మంత్రివర్యులు అయితేనేమి, శాసనసభ్యులు అయితేనేమి, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొంటున్నారు. అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు, గౌరవ కమిషనర్ గారు వారు కూడా అందరికీ కూడా మన హెడ్ మాస్టర్లు అయితేనేమి, ఫీల్డ్ లెవెల్ అంతా ఎంఈఓలు, డివైఓలు, సమగ్ర శిక్ష, డిఈఓ అందరికి కూడా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. దీని ప్రకారం నడుపుకోవాలని చెప్పేసి ఫీల్డ్ లెవెల్కి మేము కూడా ఆదేశాలు ఇచ్చి ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో చూసినట్లయితే మనం ప్రతి పాఠశాల హెడ్ మాస్టర్ కూడా లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని కంపల్సరీగా ఇన్వాల్వ్ చేయాలి. అదేవిధంగా ఆహ్వానించడం, తర్వాత పేరెంట్స్కు లీప్ యాప్ అనేది మనకు తెలుసు. లీప్ యాప్లో తల్లికి వందనం కావచ్చు, పిల్లల స్టడీస్కి సంబంధించిన సమ్మరీ వీడియోస్ కూడా ఉన్నాయి. అదేవిధంగా పాఠ్య పుస్తకాలు అయితేనేమి, ఇతర చాలా వివరాలు అందులోంచి తల్లిదండ్రులు పొందవచ్చు. ఆ లీప్ యాప్ మీద అవేర్నెస్ని క్రియేట్ చేసి ప్రతి తల్లిదండ్రుల మొబైల్స్లో లీప్ యాప్ను డౌన్లోడ్ చేయించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థుల ప్రగతిని ప్రదర్శించడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ కంతా కార్యక్రమాలు ఏమేమి నిర్వహించాలి, ఏ విధంగా పాఠశాల అభివృద్ధికి పాటుపడాలి అనేటువంటి అంశాలపైన కూడా ఈ సమావేశంలో డిస్కస్ చేసి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. దీనికి పూర్వ విద్యార్థులు అయితేనేమి, అదేవిధంగా మనకు అక్కడ లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, తర్వాత విద్యావేత్తలు అందరూ కలిసి కూడా పాల్గొని ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమవంతంగా నిర్వహించి అందరూ కూడా విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ముందుగానే గవర్నమెంట్ అందరికి కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. పేరెంట్ టీచర్స్ మీటింగ్ 4.0కి సంబంధించి సమగ్ర శిక్ష నుంచి నిధుల్ని విడుదల చేయడం జరిగింది. మన అన్నమయ్య జిల్లాకు సంబంధించి 35,92,350 రూపాయలని మనకు జమ చేయడం జరిగింది నిన్ననే. వాటన్నిటినీ ఎంఈఓల ఖాతాల్లోకి మేము ఆల్రెడీ పంపించేశాము. వాళ్ళ పరిధిలో ఉన్న మండలాల్లో ఉన్న స్కూల్స్కి డిస్బర్స్ చేస్తారు. సో డిఓ గారు చెప్పినట్లు కేటగిరీ వైజ్ అంటే డిపెండింగ్ అపాన్ స్ట్రెంత్ని బట్టి కూడా స్టేటే ఈసారి నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఆ నిధుల్ని వాళ్ళు సక్రమంగా వినియోగించుకోవడానికంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్యానర్స్కే కానీ, తోరణాలకి కానీ, చుట్టూ స్కూల్ని ఆహ్లాదకరమైన వాతావరణంలో నింపడానికి వాళ్ళకి కావాల్సిన ఖర్చుల నిమిత్తం వాటిని జమ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులతో విద్యార్థులు హాజరవుతారు. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మధ్యాహ్న భోజన పథకాన్ని పెట్టవలసిందిగా చెప్పడం జరిగింది. మెనూలో అలాగే ఎగ్జామ్ని సపరేట్గా యాడ్ చేశారు. సో మొత్తం స్కూల్ ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్కి ఖచ్చితంగా తల్లిదండ్రులు పాల్గొనాలని చెప్పారు. అలాగే లీప్ యాప్ని కూడా ఒకరోజు ముందే తల్లిదండ్రులని పాఠశాలకి ఆహ్వానించి దాన్ని డౌన్లోడ్ చేసుకొని చెప్పడం కూడా మేము చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము అందరు ఎంఈఓలు, హెచ్ఎంలు సక్రమంగా నిర్వహించి విజయవంతం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.